మంచిది. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ఉదయకాల ఈ యొక్క దినమున ఈ యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ ధ్యానాలు అను శీర్షికన అనే టైటిల్తో మేము గత కొంతకాలంగా మేము అనేకమైన ఎపిసోడ్స్ మేము మీకు ప్రసారం చేసి ఉన్నాం. ఈ దినమున మరి ఒక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే చూడండి, ఈ సిలువ ధ్యానాల్లో పోయిన ఎపిసోడ్ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద నుండి పలికిన 7 మాటలలో మొదటి 2 మాటలు పార్ట్ 1గా మేము మీ ముందు ఉంచి ఉన్నాం. ఈ దినమున పార్ట్ 2 మేము మీ ఎదుట ఉంచబోతున్నాం. అది మొదటి 2 మాటలు పార్ట్ 1లో వచ్చేసాయి. ఇక పార్ట్ 2లో వచ్చి 3, 4, 5 మాటలు మేము మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంతం వరకు ప్రభు తన యొక్క ఆత్మ స్వాధీనంలో జరిగించేలాగున మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థన మీరు ఇప్పుడు ప్రార్థనలో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సిలువలో ప్రభు పలికిన మాటలు చాలా శ్రేష్టమైనవి. మరి దీని విషయంలో అపవాదైన సాతానుడు చాలా పోరాడుతూ ఉన్నాడు మా మీద. ఈరోజు నేను ఈ మొబైల్ స్టాండ్కి నేను ఫిట్ చేసినప్పుడు కూడా మళ్ళొకసారి ఆ యొక్క మొబైల్ జారిపోయింది ఆ స్టాండ్ మీద నుంచి. దానికి ముందు హోల్డర్ ఒకటి ఉంటుంది, ఆ హోల్డరు మరి ఊడిపోయి అది జారిపోయింది. చూడండి, అంతకుముందు 4 సార్లు పడిపోయింది, ఈసారి ఒకసారి జారిపోయింది. కాబట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా నేను ఈ యొక్క ఎపిసోడ్ స్టార్ట్ చేశాను, లైవ్లో షూట్ చేస్తున్నాను. పాపం ఎంతమంది లైవ్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ షూట్ చేస్తున్నప్పుడు కొంతసేపటి వరకు బాగానే వచ్చింది ఈ యొక్క లైవ్. తర్వాత అకస్మాత్తుగా ఈ యొక్క వైఫై కనెక్షన్ అనేది పోయింది. ఇప్పుడు నేను అది మధ్యలో గమనించుకొని ఒక ½ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూసి నేను ఆపేసేసి మళ్ళీ ఇప్పుడు దాని కంటిన్యూషన్ రాదండి, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఈ యొక్క ఎపిసోడ్ నేను చేస్తున్నా. కాబట్టి అందుకని మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయాలి మా కొరకు. అర్జెంటుగా నాకేమనిపిస్తుందంటే ఒక 5G మొబైల్ కావాలండి, దాంట్లో డౌట్ లేదు. ఒక స్టాండ్ కావాలి, ఇట్లాంటి ట్రైపాడ్ స్టాండ్ ఒకటి కావాలి. ఈ 2 చాలా అవసరంగా ఉన్నాయి మాకు. మిమ్మల్ని మేము కానుకలు అడుగుతుంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందరూ అడిగినట్టుగా అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారు, కానీ మాకేమో అవసరాలు ఉన్నాయి ఈ యొక్క పరిచర్యలో. చూడండి, ఆ యొక్క అవసరాలు మా ఇంట్లో మా సొంత కాదు, మినిస్ట్రీ కోసమే. ఒక ట్రైపాడ్ స్టాండ్ ఒకటి కావాలి, మంచి ట్రైపాడ్ స్టాండ్, మంచి ఒక 7 ఫీట్ లేదా 8 ఫీట్ స్టాండ్ ఒకటి కావాలి. ప్లస్ ఒక 5G మొబైల్ కావాలి. ఇలాంటి అవసరాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక ల్యాప్టాప్ ఒకటి కావాలి. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ప్రేరేపించబడితే డైరెక్ట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మాకు ఏ టైప్ కావాలి ఆ వివరాలు. ఇప్పుడు ల్యాప్టాప్ ఉందంటే అదొక మోడల్ ల్యాప్టాప్ కావాలి, అదొక టైప్ ఆఫ్ ల్యాప్టాప్ కావాలి. ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నాను, ల్యాప్టాప్ ఉంటే చక్కగా దానికి సంబంధించిన వాక్యం నేను చదవడమే కాదు, దాంట్లో వచ్చేస్తుంది, మీకు ఆ యొక్క డిస్ప్లేలో వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, నాకు ఒక మానిటర్ కావాలి. నేను మొబైల్ పెట్టి నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మానిటర్ ఉంటే దాంట్లో ఇప్పుడు రిలే ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు ఇందాక నేను ½ అన్ అవర్ పాటు నా ముందు మానిటర్ లేకుండానే నేను వాక్యం చెప్తా వచ్చాను. ఇప్పుడు నేను ఇంకో మొబైల్ పెట్టి నేను చెప్తున్నది రిలే వెళ్తుందా లేదా, ఆడియో వస్తుందా, వీడియో వస్తుందా అని నేను చెక్ చేసుకుంటున్నా. ప్రతి సండే అయితే
మా పాస్టర్ గారి దగ్గర ఒక మొబైల్ పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉంటుంది, మొత్తం మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇది సండే కాదు కదా, వారం మధ్యలో కాబట్టి ఆమె వచ్చేసి ఆమె పనిలో ఆమె పని ఆమె చేసుకుంటూ ఇక్కడ ఆన్ చేసేసి ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఆమె పనికి డిస్టర్బ్ లేకుండా నేను ఈ చర్చిలో కూర్చొని నేను షూట్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఒక మానిటర్ ఉందనుకోండి, సిస్టమ్ ఉందనుకోండి, సిస్టమ్ నుంచి మానిటర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క మొబైల్ నుంచి వస్తుంది ఇదంతా కూడా క్లియర్గా నాకు అర్థమవుతుంది. ఇట్లా చాలా వాంటింగ్స్ ఉన్నాయి. మంచి కెమెరా కావాలి, ఇంకా కెమెరా అంటే ఈ మొబైల్తో షూట్ చేయాల్సిన అవసరం లేదు. మరి 5G మొబైల్ అడుగుతున్నారు కదా అంటే చూడండి, అనేక ప్రాంతాలకు నేను వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ కార్యక్రమాలు కూడా, ఆ ప్రసంగాలు కూడా, ఆ దైవ సందేశాలు కూడా మీరు వినాలని నా యొక్క ఆశ. సో అప్పుడు ఆ 5G మొబైల్ తీసుకొని వెళ్ళి నేను ఈ యొక్క మిగతా సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళాను అనుకోండి, చక్కగా అక్కడి నుంచి కూడా మీకు కార్యక్రమాలు ప్రసారం చేయడానికి వీలుంటుంది. అనేక మంది ఈ యొక్క ప్రసంగాలు విని ఎంతో ఆత్మీయమైన మేళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారని మాకు తెలియజేస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పాస్టర్స్ సంప్రదిస్తూ ఉన్నారు. నాకు నిజంగా చాలా సంతోషం. ఈ సందేశాలు వినండి దైవ సేవకులారా, సందేశాలు వినండి, విని మీరు నోట్ చేసుకొని మీ సేవా పరిచర్య చేసే ప్రాంతాల్లో మీరు నిర్భ్యంతరంగా ఈ ప్రసంగాలు చేయొచ్చు. నేను చాలా సంతోషపడతా, దానికి నేనేం వ్యతిరేకం కాదు. అయితే మరి చాలామంది నన్ను సంప్రదించిన వాళ్ళు చాలా భయంగా, ఏమో ఫోన్ చేయొచ్చో లేదు, పాస్టర్ గారు మాట్లాడతారా లేదు అని. నేను మాట్లాడతా, ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతా. రెండోది ఏంటిదంటే, చాలామంది వాళ్ళ సంఘాలకు రావాలని కోరుకుంటున్నారు. నన్ను తప్పక వస్తాను, మీ సంఘాలకి తప్పక వస్తా, కానీ మీరు అకస్మాత్తుగా చెప్పడం కాదు, నాకు కొంచెం ముందే మీరు చెప్తే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా అకస్మాత్తుగా చెప్పాల్సి వచ్చినా చెప్పండి. నాకు అవకాశం ఉంటే, నాకు వీలు ఉంటే, నాకు ఖాళీ ఉంటే తప్పక నేను వస్తాను. నేను రాకుండా ఏమి ఉండను. నేను ఏదో రిజర్వ్డ్ వ్యక్తిని, నేను ఎవరి దగ్గరికి నేను వెళ్ళను అని నాకు అట్లా ఏముండదు. నేను ఎక్కడికైతే ఎవరి దగ్గరికైనా వస్తాను. అనేక మంది సంప్రదించారు, నేను వాళ్ళతో మాట్లాడి ఉన్నాను. ఇక మీరు వింటారు, వీళ్ళు వెంట నేను వచ్చేది మీకు తెలియజేస్తాను. కర్నూలు జిల్లాకు వస్తున్నాం, అలాగే ఇటు ఏమంటారు, ఇటు హైదరాబాద్కి వస్తున్నా, అట్లాగే ముంబైకి కూడా వస్తున్నా, ఇంకా తెలంగాణలో ఇంకా కొన్ని చోట్లకి వస్తూ ఉన్నా. అవన్నీ కూడా డేట్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను తప్పక మీకు తెలియజేస్తా. డేట్సే కాదు, ఏ ప్లేస్కి వస్తున్నానో కూడా నేను మీకు చెప్తా. మీరు నన్ను వచ్చి కలవచ్చు కూడా, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే వ్యక్తిగతంగా కూడా మీరు నన్ను కలవచ్చు. ఆ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. మంచిది. ఈ దినమున మరి ఆ యొక్క శిలువ ధ్యానాల్లో భాగంగా యేసు ప్రభు శిలువ మీద నుండి పలికిన ఆ యొక్క 7 మాటల్లో 3వ మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు, 26-27 వచనాలు చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. 27 వచనం. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. మనం చూసినట్లయితే ఈ యొక్క మాటల్లో మనం చూసినట్లయితే ఇది శిలువ మీద నుండి పలుకుతున్న మాటలను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, చాలా మందికి మరి ఇది మైండ్లో పెట్టుకోరు. యేసు ప్రభు సువార్త పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు ఆయన పరిస్థితి వేరు. మంచిగానే ఉన్నాడు, ఆయన కాలినడకన వెళ్తున్నా మంచిగానే ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితే డిఫరెంట్, పూర్తిగా విరుద్ధం. సిలువలో వేలాడుతున్నాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు రక్తం ప్రసరిస్తా ఉంది. ఎప్పుడో రాత్రి ఆయన పట్టుకున్నారు, ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. ఆయనకి త్రాగడానికి నీళ్లు కూడా లేదు, చాలా దప్పిక వేస్తా ఉంది. మరి నిజంగా శరీరం అంతా రక్తం పోతా ఉంది, ఎండ భయంకరంగా మండిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన పలుకుతున్నాడు ఈ యొక్క మాటలు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. మామూలుగా హాయిగా
ఇప్పుడు నేను ఎట్లాగైతే చక్కగా చర్చిలో ఈ యొక్క ఆల్టర్ మీద కూర్చొని నేను వాక్యం చెప్తున్నాను అట్లా కాదు. లేదా అనేక మంది ప్రసంగికులు మీటింగ్స్ లో స్టేజ్ మీద నిలబడి లేదా కూర్చొని వాక్యం చెప్తున్నట్టు కాదు. ఈయన సిలువలో వేలాడుతూ పలుకుతున్న మాటలు ఇవి. అయితే ఈ మూడో మాట ప్రభు చెప్తున్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ మాటలు చాలా చాలా కీలకమైనవి. పాపం చాలా మందికి ఈ యొక్క మూడో మాట సరిగ్గా అర్థం కాదు పాపం ప్రసంగాలు చేయటానికి. అదేంటో నేను మీకు చెప్తాను. యేసు ప్రభు ఒక లోక రక్షకునిగా ఈ లోకంలోనికి రావాలి. ఓకే, దాని నిమిత్తం ఆయన మరియని ఆయన ఎంచుకొని ఉన్నాడు. మరియ గర్భం ద్వారా ఈ లోకంలోనికి ఆయన రావాలి అని. ఓకే, ఎంచుకొని ఉన్నాడు. ఎంచుకొని ఉన్నప్పుడు ఆ మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి ఆయన ప్రభుని కనింది. ఆమె అనుకుంటా ఉంది, ఈయన నా గర్భాన్న జన్మించాడు. చాలా సంతోషించింది. లోకరక్షకుడు తన గర్భంలో జన్మిస్తే ఎవరికి సంతోషం ఉండదండి? ఆ దినాల్లో ఆ యొక్క అయోధ్య దేశపు బెత్లెహేంలో అనేక మంది కన్యలు నా గర్భంలో లోకరక్షకుడు జన్మిస్తే బాగుండని ఎదురు చూశారు. అయితే మరియ కృప పొందింది. మరియ ఆయన గర్భం ధరించి కనింది. అయితే కన్నా దగ్గర నుంచి మనం కానీ చూస్తున్నట్లయితే అప్పటికి యేసు ప్రభు యొక్క వయస్సు 8 దినముల వయస్సు. 8 దినముల వయస్సులో ప్రభు ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా ప్రతి తొలుచూలు పుట్టిన మగపిల్ల ప్రభుకి ప్రతిష్ఠించాలి. కాబట్టి ప్రభుని ఆయన యొక్క తల్లిదండ్రులైన యోసేపు మరియలు యెరూషలేం దేవాలయం తీసుకుని వెళ్ళారు ఆయన్ని ప్రతిష్ఠించడానికి. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ యెరూషలేం దేవాలయంలో ఒక సుమియోను అనే దైవ భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, ఆయన సుమియోను అని ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయనకి ప్రభు ముందుగానే వాగ్దానం చేసి ఉన్నాడు, ప్రజలకు కలగబోయే రక్షణని నీ కళ్ళతో నువ్వు చూసిన తర్వాతనే నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు, నువ్వు మరణిస్తావు అని చెప్పి ఉన్నాడు. ఆయన వీళ్ళకి ఎదురొచ్చాడు. మరియా యోసేపు ఈ బాలుడిని యేసు ప్రభుని తీసుకుని వస్తున్నప్పుడు అప్పటికి యేసు ప్రభు వయసు 8 దినముల వయసు. సరే, తీసుకుని వచ్చి ఉన్నారు. ఈ సోమియోను ఆ యొక్క బాలుడిని యేసుని ఎత్తుకొని ఆయన గురించి ఒక ప్రాఫెసీ చెప్పి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అంతా కూడా చెప్పిన తర్వాత తన తల్లి అయిన మరియతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏ మాట అంటే, దూసుకొని పోతుంది మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని ప్రభు చెప్పి ఉన్నాడు. మనం కానీ చూసినట్లయితే ఆ యొక్క మాట నిజంగా ఆ యొక్క మరియకి వెంటనే అర్థమైందో లేదో నాకు తెలియదు. లూకాసు వార్త అది ఎక్కడుందంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 30 ఒక్క నిమిషం ఉండండి, 21వ వచనం నుంచే ఉంటుంది. అయితే 21వ వచనం నుంచే ఉంటుంది. అయితే నేను చెప్పిన మాట మాత్రం ఆ రెఫరెన్స్ ఎక్కడుందంటే 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నాకు కావాల్సిన మాట అది. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వాక్యం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అవునండి, మనం చూసినట్లయితే ఆ మాటని సుమియోను పరిశుద్ధాత్మ ద్వారా
అభిషేకించబడి ఆత్మవశుడై ఆయన మాట చెప్తున్నాడు. మనం చూసినట్లయితే అప్పుడు మరియకి ఏం అర్థమై ఉండదు పాపం. ఏంటి, నేను లోకరక్షకునికి జన్మనిస్తే ఈ సమయం ఏమంటున్నాడు, నా యొక్క హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోతుందా ఈయన గురించి, ఈయన వలన అని ఆమెకి ఏం అర్థం కాల. ఆమె ఎంతకాడికి చాలా సంతోషంగా ఉంది. నేను లోకరక్షకునికి జన్మనిచ్చాను, నేను లోకరక్షకునికి తల్లిగా ఉన్నాను అని ఆమె సంతోషిస్తా ఉంది. కానీ ఈయనేమంటున్నాడు, ఈ సమయం ఇదిగో నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అంటాడు. సరే, ఏది ఏమైనానండి, ఆ మాటలు తన గుండెల్లో దాచిపెట్టుకుంది. మనం చూసినట్లయితే మరి యొక్క పని అది. ఆ గబ్రియేలు దూత చెప్పినప్పుడు ఆ మాటలు తన హృదయంలో భద్రపరచుకుంది. లోకరక్షకుని జన్మనిస్తామని చెప్పినప్పుడు, గొర్రెల కాపర్లకి దేవదూతలు వచ్చి యేసు ప్రభు పుట్టాడు అని చెప్పినప్పుడు వాళ్ళు కన్న వాటిని విన్న వాటిని చెప్పినప్పుడు మరియ తన గుండెల్లో భద్రపరచుకుంది. మూడవదిగా ఇక్కడ సిమియోన్ చెప్పిన మాటలు ఆమె తన గుండెల్లో దాచిపెట్టుకుంది. ఈ దినమున నా ప్రేమైన సహోదరి, నీకు అలవాటు ఉందా? ఆ మరియమ్మ తల్లికి ఉన్న అలవాటు నీకుందా? ఆ దేవుని యొక్క మాటలు నీ గుండెల్లో దాచిపెట్టుకుంటున్నావా? లేదా లోక సంబంధమైన మాటలన్నీ కూడా నీ గుండెల్లో దాచిపెట్టుకుంటున్నావా? దీనివలన మొదటిగా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అదే. నీ గుండెల్లో ఉన్నదేంటి? నీ గుండెల్లో ఉన్న మాటలు ఏం మాటలు? దేవుని మాటలా, లేకుంటే ఆ వ్యర్థమైన మాటలు, ఎందుకు పనికిరాని మాటలు ఉంటాయి నీ గుండెలో? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. సరే, ఇక మనం చూసినట్లయితే ఆమె గుండెల్లో పెట్టుకుంది. ఆమెకి ఏం అర్థం కాలేదు. నీ హృదయంలోనూ ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని సిమియోన్ చెప్పాడు, కానీ ఆమెకి ఏం అర్థం కాలేదు. సరే, మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క వయసు 8 దినములప్పుడు సరే ఈ ప్రాఫెసీ రిలీజ్ అయింది. తర్వాత యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చిందండి. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యోసేపు, మరియా, యేసు ప్రభు దేవాలయానికి వచ్చారు. యెరూషలేం దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో ఆరాధన అయిపోయింది. చూడండి, ఆ దినముల్లో మనం కానీ చూసినట్లయితే కొన్ని దినములు ప్రయాణం చేసి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే మన ఇంటి ముందు చర్చి, ఇంటి పక్కన చర్చి, ఇంటి వెనక చర్చి, మన ఊర్లో చర్చి, మన పేటలో చర్చి. కానీ మనం అంత దగ్గరగా ఉన్న దేవుని యొక్క మందిరాలు మనం వెళ్ళటానికి మాత్రం అస్సలు మనకి ఇంట్లో నుంచి బయటికి కాలు రాదు. వెళ్ళాలి అంటే చాలా లేటుగా వెళ్తా ఉంటాం. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా ఉంటాం, ఇష్టానుసారంగా చేస్తాం భక్తి. కానీ అట్లా కాదండి. ఆ రోజుల్లో చూడండి, కొన్ని దినములు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి. సరే, వాళ్ళు వెళ్ళారు, ఆరాధన అయిపోయింది. ఇక యోసేపు, మరియా, అలాగే వాళ్ళ ఊరు వాళ్ళు, అలాగే వాళ్ళ బంధువులు అందరు కలిసి బయలుదేరినప్పుడు వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళతో ఉన్నాడు అని అనుకుంటున్నారు అంతే. అప్పటికి యేసు ప్రభు యొక్క వయసు 12 సంవత్సరాలు. ఆయన కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఎవరికాళ్ళు వచ్చారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా కలిసి వెళ్ళిపోతున్నారు. యోసేపు మరియలు ఏమనుకున్నారంటే, మా కుమారుడైన యేసు ప్రభు ఉండుంటాడులే, ఎవరో బంధువుల దగ్గర ఉండుంటాడులే, వస్తానే ఉన్నాడులే అనుకుంటున్నారు. గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఒక్క దిన ప్రయాణం చేశారండి. చేసిన తర్వాత ఇంతకీ మన కుమారుడు ఎక్కడున్నాడు అని వాళ్ళకి ఆలోచన వచ్చింది. వెతుకుతా ఉన్నారు. ఉంటే వాళ్ళ బంధువుల్లో అంతా వెతికితే ఎక్కడా కనబడలా యేసు ప్రభు. వాళ్ళకి చాలా కంగారైపోయి మళ్ళీ ఒక దిన ప్రయాణం చేసి యెరూషలేం దేవాలయానికి వచ్చారు. చూడండి, ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళారు, చూసుకున్నారు, ఆయన అక్కడ లేడని మళ్ళీ ఒక దిన ప్రయాణం చేసి మళ్ళీ యెరూషలేం దేవాలయానికి వచ్చారు. ఈ 2 దినములు ప్రభు ఎక్కడున్నా అంటే యెరూషలేం దేవాలయంలోనే ఉన్నాడు. వాళ్ళు వచ్చే టైంకి ఏంటంటే ఆయన యెరూషలేం దేవాలయంలో ఉన్నాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర సద్దుకాయలు అనే 4 గుంపుల జనాలు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటుంటే చాలా జాగ్రత్తగా వింటున్నాడు. మళ్ళీ ఆయన వాళ్ళని ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన వేస్తున్న ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండట్లా, తిరిగి ఆయనే సమాధానం చెప్తున్నాడు. ఈ విధంగా 2 రోజులు గడిచిపోతాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
ఆయన ఇంకా ఆయనకు వయసు ఇంకా 30 సంవత్సరాలు రాలా. ఆయన ఇంకా సువార్త పరిచర్య ప్రారంభించలా. 12 సంవత్సరాల వయసులోనే నిజంగా ఆయన ఎంత జ్ఞానంగా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా ఆయన చూడండి 2 రోజులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తానే ఉండిపోయాడు వాళ్ళతో కలిసి. వాళ్ళు కూడా ఉండిపోయారు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా ఆహారం తినలేదు, నీళ్ళు తాగలేదు, లేకపోతే నిద్రపోలేదు. ధర్మశాస్త్రాన్ని గురించి చర్చ జరుగుతోంది 2 రోజులు. వచ్చారు యోసేపు మరియలు. కొంచెం ఆడవాళ్ళకి ఫాస్ట్ కదండి, కొంచెం కంగారు కదా, తొందర కదా. మరియ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా యేసు, ఏంటి నాయన, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చేయాలి కదా, చూడు తల్లిదండ్రులుగా మేము ఎంత కంగారు పడుతున్నాం నీకోసం. ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయాం, చూస్తే నువ్వు కనబడలేదు. మళ్ళీ ప్రయాణం చేసి వెనక్కి వచ్చాం, నువ్వు మమ్మల్ని ఇట్లా ఎంత కంగారు పెడతావేంటి, ఎంత హైరాణ చేస్తావేంటి అని నిజంగా చాలా గందరగోళంగా ఆత్రుతగా. నిజంగా మరి తప్పిపోయిన వాడు దొరికాడు కదా, అంటే తప్పిపోయాడు, ఎక్కడో తప్పిపోయాడు అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, కనిపించాడు కదా. ఆమె యొక్క ఆవేదన, ఆమె యొక్క కంగారంతా కూడా తెలియజేస్తే అప్పుడు మొదటి ఖడ్గం, ఆమె హృదయంలో దూసుకుపోతున్న మొదటి ఖడ్గం ఏంటో తెలుసా? ఈ బాలుడనేసి తన తల్లిన మరియతో అంటున్నమాట, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా అంటున్నాడు. అవునండి, చూడండి ఆ మాటలకి ఆమె ఆశ్చర్యపోయింది, కానీ ఆమె ఆ మాటలను తన గుండెల్లో దాచిపెట్టుకొని ఉంది. ఓకేనండి అని నేను రాను, మీరు పోండి అని అనలా. ఎందుకంటే ఆయన టైం ఇంకా రాలా, ఆయన సమయం ఇంకా రాలా. ఆయనకు అప్పటికే మంచి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన స్వార్థ ప్రకటించగలడు. అయినా ఆయనకి టైం రావాలి, ఆయనకి నియమించబడిన సమయం రావాలి. అప్పుడు వరకు ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అవును, అందుకని ఆయన తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోయాడు. అవునండి, పేతురు పత్రికలో రాయబడుతుంది ఏమనంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ప్రతి వ్యక్తికి ఒక రైట్ టైం అనేది ఉంటుంది, తగిన సమయం అనేది ఉంటుంది. ఆ తగిన సమయం వచ్చే వరకు మనం కనిపెట్టుకొని ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. చాలా మంది తగిన సమయం రాకముందే పరిగెత్తాలని చూస్తారు, ఉరకాలని చూస్తారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉరకాలని చూస్తారు. నువ్వు ఉరికినా ఏం లాభం లేదు, పరిగెత్తినా ఏం లాభం. ఒక రైట్ టైం నీకు రావాలి. నీకు రైట్ టైం వచ్చినప్పుడే నువ్వు ఆ పని చేయాలి. నా యొక్క సేవా అనుభవం నేను చాలా మందిని చూసి ఉన్నాను, సమయం రాకముందే పరిగెత్తిన వాళ్ళు. అలా పరిగెత్తడం వలన వాళ్ళు నష్టపోయారు, కానీ ఈ ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క మేలు కూడా పొందలేదు. నిజమే. సరే, నా టైం వేస్ట్ చేయను, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూసినట్లయితే 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన తన ఇంట్లో నుంచి, తన తండ్రి తల్లి ఇంట్లో నుంచి బయలుదేరాడు సువార్త పరిచర్యకి. ఇక ఆయన బయలుదేరిన దగ్గర నుంచి అండి పూర్తిగా సేవ మీదే ఉన్నాడు, సువార్త పరిచర్య మీదే ఉన్నాడు. ఏ నాడు కూడా ఆయన తన తండ్రి ఇల్లు, తన తల్లి ఇల్లు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వారానికి వస్తారు, నెలకు వస్తారు, 3 నెలలకు వస్తారు, 6 నెలలకు వస్తారు, లేదా రోజుకు వస్తారు, మా ఇంటికి వెళ్ళి వస్తా అని అట్లా ఏం లేదండి. అదే చెప్తున్నాడు ఆయన, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. అది నిజమైన పరిచర్య, అది నిజమైన సేవ. ఆయన బయలుదేరాడు, ఆయన సేవ నిమిత్తం బయలుదేరి ఆయన వెళ్ళిపోతున్నాడు. అయితే ఆయనైతే సేవ గురించి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అసలు ఆయన దాని గురించి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ మరియకి ఏం అర్థం కాల. సరే, ఆయన కాలినడకని తిరిగి గ్రామాలు పట్టణాలు తిరిగి పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఒక దినమున ఏం జరిగిందంటేనండి, ఆయన ఒక చోట ఉన్నాడు. ఆ చోట మరి ఒక ఇంట్లో ఆయన
సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఒక ఇంట్లో. ఆ ఇల్లంతా ప్యాక్ అయిపోయి ఉంది. ఆ ఇల్లంతా ప్యాక్ అయిపోయి ఉంటే యేసు ప్రభు యొక్క తల్లి, ఆయన సహోదరులు కలిసి వచ్చారు. చదువుతున్నాను మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి. మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి. ఇక్కడ మనం కానీ చూస్తున్నట్లయితే, ఆయన జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. 50 వచనం, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. అవునండి, ఇది చూడండి, ఎవరైతే కబురు తీసుకుని వెళ్ళారు, ఎవరైతే ఇదిగో బోధకుడా, ఇదిగో ప్రభువా, నీ తల్లి నీ సహోదరులు నీ సహోదరులు వచ్చారు నీతో మాట్లాడటానికి అని చెప్పారు, వాళ్ళతో చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు. ఇది ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే చాలా మందికి ఆశ్చర్యం. అదేంటిదంటే, ఏంటి యేసు ప్రభు యొక్క తల్లి, ఓకే బానే ఉంది, సహోదరులు సహోదరులా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని మీరు అనుకోవచ్చు. బాగా వినండి, ఈ మరియా యేసు ప్రభుకి జన్మనిచ్చిన తర్వాత యోసేపు మరియలకి ప్రదానం జరిగింది కాబట్టి వివాహమైంది. వివాహమైన తర్వాత ఈ యోసేపు మరియల ద్వారా ఇంకా మరియకి పిల్లలు జన్మించారు. అంటే యేసు ప్రభు తర్వాత తమ్ముళ్ళు, యేసు ప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు, అలాగే చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు తర్వాత కుమారులు కుమార్తెలు మరియమ్మకి కలిగారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చింది ఆమె, తన కుమారుని చూద్దాం. చూడండి, ఇంకో మాటలో చెప్పాలంటే, వాళ్ళ ఆ పిల్లలు, మిగతా పిల్లలందరూ కూడా ఆయన సరిగా చూడలేదు. వాళ్ళకు కూడా చూపిద్దాం, మాట్లాడదాం. నేను వెళ్తే ఆయన నన్ను చూసి ఓహో గుర్తు చేసుకొని మాట్లాడతాడు, స్పెషల్ అపాయింట్మెంట్ ఇస్తాడు, వస్తాడు, ఇంటికి వచ్చేస్తాడు అని మేము అంటే, ఎందుకంటే ఒక సామాన్య మానవులుగా ఉంటది కదండి, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిగా వచ్చింది. ఈయనేమంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు అంటూ తన శిష్యుల వైపు చేయతి చూపించి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నాకు తల్లి, నాకు సహోదరులు, నాకు సహోదరులు అని చెప్తున్నాడు. అవునండి, ఇది మరి యొక్క ఖడ్గం, ఆమె హృదయంలో దూసుకొని వెళ్తున్న మరి యొక్క ఖడ్గం అని చెప్పాలి. ఆమెమో, నేను ఆయన తల్లిని కదా, ఇదిగో ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఆయన సహోదరులు కదా, ఆయన సహోదరులు కదా అని ఆమె శరీర రీతిగా ఆయన ఎరిగి ఉంటే, ఆయన్ని అర్థం చేసుకుంటుంటే, ఆయన ఆమెను శరీర రీతిగా అర్థం చేసుకోవట్లే, ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ సంబంధంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇది ఆమెకు కొంచెం గందరగోళంగా ఉన్నా ఈ మాట మాత్రం సత్యం. ఎందుకంటే ఆయన గురించి మనం చూస్తాం ఏమనంటే, ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతము లేదు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేడు, ఆయనకు వంశావళి కూడా లేదు. ఈ లోకంలోనికి ఆయన రావాలి కాబట్టి ఆయన ఒక కన్యకని ఆయన ఎంచుకొని, ఒక కన్యక ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చిన్నాడు. అంతే, జస్ట్ ఈ లోకంలోకి రావడానికి ఒక తల్లి అవసరం, ఆ తల్లి ద్వారా వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తన తండ్రి పనంతా ముగించుకొని ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, ఆయన మరణించిన టైంలో పాపం ఈమెకు మాత్రం ఆయన్ని కనింది కదండి, ఆ కన్ను దాని యొక్క మీద చాలా ప్రేమగా ఉంది. ఆయన అసలు వేలాడుతుంటే ఆమె అక్కడ నిలబడింది.
అలాగే ఆ 12 మంది శిష్యుల్లో యేసు ప్రభుకి 12 మంది అపోస్తలుల్లో ఒక అపోస్తలుడు ఉన్నాడు. వీళ్ళు మాత్రం ఉన్నారు దగ్గర, సిలువ దగ్గర. మిగతా వాళ్ళు కొంచెం దూరంగానే ఉన్నారు. సిలువ దగ్గర ఉన్నది వీళ్ళిద్దరే. బాగా ఆయన సిలువలో వేలాడుతుంటే బాధపడుతూ ఉన్నారు. అవును, మనం కానీ చూస్తున్నట్లయితే వాళ్ళని చూసి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆమె కన్నా కుమారుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె కుంగిపోతుందేమో, ఆమె మరి నీరసించిపోతుందేమో, ఆమె విశ్వాసంలోంచి తప్పిపోతుందేమో, ఆమె నశించిపోతుందేమో అని ఆమె గురించి ఆయన బాధ్యత కలిగి ఉంటున్నాడు. ఆమెకి అర్థం కాలేదు ఆయన గురించి, అయినా ఆయనకి ఆమె గురించి అర్థమై ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో తాను ప్రేమించిన శిష్యుని చూచి అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. నీ తల్లి అని చెప్తున్నాడు. తన యొక్క శిష్యుణ్ణి, తాను ప్రేమించిన శిష్యుని చూసి నీ తల్లి అని చెప్తున్నాడు. తన తల్లిని చూసి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అవునండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనకి తల్లి అని, మనకి తండ్రి అని, మనకి అన్నలని, తమ్ముళ్ళని, అక్కలని, చెల్లెళ్ళని, ఈ లోకంలో ఉన్న మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అయితే ఆయన పరలోకంలోంచి వచ్చినవాడు. ఆయన పరలోకంలోంచి వచ్చినవాడు. తను తాను రిక్తునిగా తగ్గించుకొని ఏమీ లేకుండా ఒక రక్త మాంసములతో ఈ లోకంలోకి వచ్చినాడు. రక్త మాంసములతో వచ్చినంత మాత్రాన ఆయనకి ఈ లోకంలో సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు. మనం కానీ చూసినట్లయితే ఒక వంశావళిలో నుంచి వచ్చి ఉన్నాడు. రావాలి కాబట్టి ఆ వంశావళిలో ఆయన వచ్చి ఉన్నాడని నమోదైంది. అంతేగాని ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుడై ఉన్నాడు. సరే, మంచిది. ఈ దినమున మనం చూసినట్లయితే తన తల్లి యొక్క బాధ్యతని కుమారుడు తన యొక్క శిష్యునికి అప్పగిస్తున్నాడు. తన శిష్యునికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. తన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నాడు. అవునండి, ఇదిగో నీ తల్లి అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. అప్పటి నుంచి వాక్యంలో రాయబడుతుంది, అప్పటి నుంచి ఆ యొక్క శిష్యుడు ఆమెను తన తల్లి, తన యొక్క ఇంట్లో చేర్చుకుంటున్నాడు. అది మనం చూసి ఉన్నాం. ఆమెని తల్లిగా గౌరవిస్తున్నాడు, తల్లిగా ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. ఆమె కూడా ఆ శిష్యుడిని తన కుమారుడుగా ఆమె స్వీకరించి ఆ విధంగా ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సిలువ మోసుకుని వెళ్తున్నప్పుడు అండి, చాలా మంది జనసమూహం ఆయన వెంబడిస్తా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం మనం కానీ చూసినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చూసినట్లయితే చాలా మంది జన సమూహం ఆయన్ని వెంబడిస్తా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. గొప్ప జన సమూహం. చదువుతున్నాను, లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గుర్చి రొమ్మ కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించేరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఈ మాట ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఈ మాటకి, ఈ 3వ మాటకి ఎందుకు నేను పోలుస్తున్నా? నా కోసం మీరు ఏడవద్దు. అవును, సిలువలో ఆయన వేలాడుతుంటే ఆయన తల్లి అయిన మరి ఆయన కోసం ఏడుస్తుంది. సిలువలో ఆయన వేలాడుతుంటే ఆయన ప్రేమించిన శిష్యుడు ఆయన కోసం ఏడుస్తున్నాడు. అందుకనే ఆయన సిలువ ఎక్కక ముందు, ఆయన్ని సిలువ వేయక ముందు, సిలువని ఆయన మీద మోపి ఆయన్ని సిలువ మోస్తూ నడిపిస్తున్నప్పుడు ఆ జన సమూహంతో చెప్తున్నాడు, మీరు నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడ్చుకోండి, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడ్చుకోండి. అవునండి, మనం చూసినట్లయితే తల్లిదండ్రులకి పిల్లల మీద బాధ్యత అది గుర్తు చేస్తున్నాడు. పిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. అవునండి, తల్లిదండ్రులు మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకు ఏడవాలి? ఇప్పుడు మీ నిమిత్తం ఏడవండి అంటున్నాడు. మన కొరకు మనం ఎందుకు ఏడవాలి అంటే, ఇదిగో
నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా, ఈ క్షణమే దేవుని యొక్క రాకడొస్తే నేను పరలోకానికి నేను ఎత్తబడతానా అని మన నిమిత్తం మనం ఏడవాలి. అలాగే మన పిల్లల విషయంలో కూడా చాలా మంది వాళ్ళ నిమిత్తం ఏడుస్తారు, కానీ వాళ్ళ పిల్లల నిమిత్తం ఏడవారు. వాళ్ళు రక్షించబడ్డారు, చక్కగా దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు పిల్లలతో చెప్తారు, జాగ్రత్త, తాళం వేసుకోండి, తలుపు వేసుకోండి, ఎవరు వచ్చినా తీయద్దు, మేము వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాం, లేదా మీరు ఆ తలుపులో నుంచి చూసి జాగ్రత్తగా మేమైతేనే తీయండి. ఇంట్లో ఉండి ఏం చేయాలా, ఇదిగో టీవీలు పెట్టుకోండి, ఆ పిక్చర్స్ చూడండి, ఆ ఆ యొక్క కార్టూన్స్ చూడండి, లేదా మొబైల్లో మీరు అది చేయండి ఇది చేయండి, ఆ గేమ్స్ ఉంటాయి కదా ఆడుకోండి అని చెప్తా ఉంటారు. చూడండి, వాళ్ళ నిమిత్తం వాళ్ళు ఏడవాలి, వాళ్ళ పిల్లల నిమిత్తం ఏడవాలి. వాళ్ళు అర్థం చేసుకోరు. చూడండి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అందుకనే కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి దాచిపెట్టి వాళ్ళకి అన్ని కూడా మంచిగా వసతులు కల్పిస్తారు, కానీ వాళ్ళ ఆత్మీయమైన స్థితి గురించి వాళ్ళు పట్టించుకోరు. మేము పోతే మేము మారుమనసు పొందాం కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం, తర్వాత ప్రభు మా పిల్లలు దర్శిస్తాడులే, వాళ్ళు రక్షిస్తాడులే అని వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. దాంతో వాళ్ళ పిల్లల్ని వదిలేస్తూ ఉంటారు. చాలా తప్పు నా ప్రేమ దేవుని యొక్క బిడ్డలారా. మీరు అలా మీ పిల్లల్ని వదిలేయకూడదు. మీ పిల్లల్ని మీరు వాళ్ళ గురించిన బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఎలా ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు నమ్ముకున్నట్లు చేయాలి. మీరు ఎలా పరలోక రాజ్యానికి వారసులుగా అవుతున్నారో వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వారసులు అయ్యేటట్టుగా చేయాలి. మీరు దేవుడు మిమ్మల్ని తప్పక తీర్పులను తీసుకుని వస్తాడు, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని పిల్లల్ని ఇచ్చాడండి, మీకు పిల్లల్ని ఇచ్చాడంటే మీ పిల్లల గురించిన బాధ్యత మీరు దేవునికి అప్పచెప్పాలి, వాళ్ళ లెక్క దేవునికి అప్పచెప్పాలి. అందుకనే మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. సరే, పిల్లల విషయంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పిల్లలారా, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనం చూసినట్లయితే అవునండి, పిల్లలతో చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు విధేయులయుండుడి అంటే కన్నా తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. అది లోక సంబంధంగా తల్లి పిల్లల యొక్క బాంధవ్యం, సంబంధ బాంధవ్యం అంత మాత్రమే కాదు. దీంట్లో ఇంకొక అర్థం ఉంది. అదేంటంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అంటే నీ యొక్క ఆత్మీయమైన తల్లిదండ్రులకి, ఎవరైతే నీకు వాక్యం చెప్పి నేను దేవుళ్ళలోకి తీసుకొని వచ్చి ఎవరైతే నువ్వు రక్షించబడేటట్టు చేశారో వాళ్ళు నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు. వాళ్ళకి నువ్వు విధేయత కలిగి ఉండాలి, విధేయులై ఉండాలి అని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి నువ్వు గమనిస్తున్నావా? అయితే యోహాను 3వ పత్రిక 4వ వచనంలో మనం కానీ చూస్తున్నట్లయితే అక్కడ మనం చూస్తాం. యోహాను 3వ పత్రిక 4వ వచనం. అక్కడ చూడండి, దాంట్లో అధ్యాయాలు లేవండి, ఒకే ఒక అధ్యాయం. అందుకని యోహాను 3వ పత్రిక 4వ వచనం అని చెప్తున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారు, సత్యములో నడుచుకొంచున్నారు, ఎందుకంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడు. అవునండి, చూడండి, ఈ లోకంలో ఏ సంతోషం అక్కర్లే, మన పిల్లలు సత్యంలో అనుసరించి నడుచుకొంచున్నారు, ఎందుకంటే ఇంక ఎక్కువైన సంతోషం మనకు అక్కర్లేదు. అవునండి, ఎందుకు? మనం ఎలాగైతే పరలోక రాజ్యానికి వెళ్తున్నామో వాళ్ళు కూడా మనలాగే వస్తారు అన్న ఆ యొక్క సంతోషం మనం కలిగి ఉండాలి. మన పిల్లల్ని సత్యంలో నడిపించినప్పుడు వాళ్ళు సత్యంలో నడవడం కోసం ప్రభు అంటున్నాడు, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని. ఇది మూడో మాట అండి. చూడండి, 3వ మాట కోసమే ఇంత టైం అయింది. ఇంకా 4-5 మాటలు కూడా ఇదే ఎపిసోడ్లో నేను చెప్తాను. కారణం ఏంటి అంటే 3 భాగాలు చేయాలనుకున్నాం సెలువులో పలికిన మాటలు. మొదటి భాగం ఆల్రెడీ మేము అప్లోడ్ చేసేసాం. సెలువులో పలికిన మొదటి మాట 2వ మాట కలిపి పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో 3వ మాట 4వ మాట 5వ మాట. ఓకే, ఇప్పుడు 4వ మాటలోనికి మనం వద్దాం. ఆ 4వ మాట యొక్క రెఫరెన్స్ చెప్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం
మార్కు సువార్త 15 అధ్యాయం 34 వాక్యం. మార్కు సువార్త 15:34. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. 35. దగ్గర నిలిచిన వారిలో చాలండి. 34 వచ్చిన మళ్ళీ చదువుతున్నాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. చూడండి, ఈ మాట మనం కానీ చూసినట్లయితే ఆయన ఒక మానవాకారిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఒక మానవునిగా ఆయన ఫీల్ అవుతా చెప్తున్న మాటలు. మళ్ళీ చెప్తున్నా, మన వలనే రక్త మాంసములతో ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు తను తాను తగ్గించుకొని. కాబట్టి రక్త మాంసములు కలిగిన ఏ వ్యక్తి అయినా ఆయన పొందే అనుభవం, ఆయన ఎలా ఫీల్ అవుతాడు అన్న ఆ ఫీలింగ్ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆ మాటలకు అర్థం ఏంటిదంటే, నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి అర్థం. ఆయనేమో నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి అని ఆయన శిలువలో పలుకుతుంటే, అక్కడ ఉన్న వాళ్ళకండి, ఎవరైతే యేసుప్రభువుని సిలువ వేసి ఉన్నారో వాళ్ళకి చాలా ఎగతాళిగా ఉందండి. ఆయన చూడండి, కొంతమందికి అలా ఉంటుంది. ఒక వ్యక్తి బాధపడుతుంటే ఎగతాళిగా ఉంటుంది, అపహసిస్తూ ఉంటారు. నిజంగా ఆ వ్యక్తి బాధపడుతుంటే వాళ్ళు సంతోషించడం ఏంటో నాకే అర్థం కాదు. చూడండి, ఆయన ఏలి ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని అంటుంటే, మత్తయి సువార్త 27 అధ్యాయం 47-49 వచ్చినారు. 47-49. మళ్ళీ మత్తయి సువార్త 27 అధ్యాయం 47. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఏలియాను పిలుస్తున్నాడు అని అంటున్నారు. తక్కిన వారు ఊరకుండుడి. 49. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతము అనిరి. అనేక ప్రాచీన ప్రతుల్లో మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పడిచిన వెంటనే రక్తము నీళ్లు కారెను అని కూర్చోబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని కేక వేస్తుంటే, అక్కడ వాళ్ళు ఆయన ఎట్లా ఎగతాళి చేస్తున్నారంటే, ఆయన ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఆయన రక్షిస్తాడేమో చూద్దాం. మళ్ళీ మార్కు సువార్త 15 అధ్యాయం 35లో వెళ్ళి చూస్తే కూడా దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో మనం చూద్దాం అని అనుకుంటూ ఉన్నారు. చూడండి, ఏలియా రావాలి, ఇంకోళ్ళు రావాలి అని ఏం అక్కర్లేదు. ఆయన చెప్తున్న పలుకుతున్న మాటలు ఆ దినమున వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన పలుకుతున్న మాటలకు అర్థం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. నిజంగా ఆ టైంలో ఆయనకు వస్తున్న ఆ యొక్క ఫీలింగ్ ఏంటంటే, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు అని ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు. అవునండి, ఆయన మనలాంటి ఒక సామాన్యమైన మానవుడికి లోకంలోకి వచ్చాడు కాబట్టి మనం ఎలా ఫీల్ అవుతాం, ఆ టైంలో మనం ఎలా ఫీల్ అవుతాం అని ఆయన అలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆయన మన ఎదుట ఒక మాదిరి నుంచి వెళ్ళడానికి వచ్చి ఉన్నాడు, రక్త మాంసంతో వచ్చి ఉన్నాడు. నీవు నేను ఆ పరిస్థితిలో ఉంటే మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆయన శిలువ మరణంలో అది ఒక మాదిరి చూపించి వెళ్తున్నాడు. అవునండి, నిజంగా పరిస్థితి అట్లా ఎదురైనప్పుడు చాలా మంది ఏమంటారంటే, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడండి, నా దేవుడు నన్ను పట్టించుకోలేదండి, నిజంగా నేను దేవుడికి ఏం తప్పు చేశానని దేవుడి మీద దెబ్బలాడటానికి చూస్తారు. అవును, చూడండి, మనం కానీ చూసినట్లయితే చేయి విడిచిపెట్టేశాడు అంటారు, దేవుడు చేయి విడిచిపెట్టేశాడు అంటారు. తండ్రి నుంచి తాత్కాలికమైన ఎడబాటుని కుమారుడు ఎదుర్కొంటా ఉన్నాడు.
అవునండి. కొంతసేపు తాత్కాలికమైన ఎడబాటుని కుమారుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో మనం కానీ చూస్తున్నట్లయితే 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన, అక్కడ కానీ మనం కానీ చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎడబాటు గురించి నిజంగా దావీదు మంచి మాటలు రాస్తున్నాడు. నీ సన్నిధిలో నుంచి, మళ్ళీ చదువుతున్నాను, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వాక్యం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఈ మాటలండి దావీదు యొక్క అనుభవం నుంచి వస్తున్న మాటలు. దేవుడు మనల్ని ఎడబాస్తే, దేవుడు మనల్ని చేయి విడిచి పెడితే ఏం జరుగుతుంది అనేది దావీదు బాగా తెలుసు. అందుకనే ఈ కీర్తన రాసిన టైంలో దావీదు అనుభవంలోకి వెళ్ళబోతున్నాడు. దేవుని ద్వారా చీవిచ్చి పెట్టబడే అనుభవంలోకి వెళ్ళబోతున్నాడు. ఆ అనుభవంలోకి వెళ్ళబోయే సమయంలో ఆయన కీర్తన రాస్తున్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రార్థన, ఈ కీర్తన అంతా ఒక ప్రార్థన. ఆ ప్రార్థనలో చెప్తున్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు ప్రభువా. అంటే నువ్వు నన్ను చేవిచ్చి పెట్టేశావంటే నేను నీ సన్నిధిలోంచి త్రోసివేయబడతాను. నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకు ప్రభువా. నువ్వు నన్ను చేవిచ్చి పెట్టావంటే నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసేస్తావు. నీ రక్షణానందాన్ని నాకు మరలా పట్టించు, సమ్మతి గల మనస్సు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధిస్తా, పాపులను నీ తట్టు తిరుగుతారు. అవునండి, చూడండి ఎంత అనుభవంతో రాస్తున్నాడు. 22వ కీర్తన, కీర్తనల గ్రంథంలో మనం కానీ చూస్తున్నట్లయితే 22వ కీర్తన మొదటి వాక్యం నుంచి 1వ వాక్యం, 1వ వచనం, 2వ వచనం, మొదటి వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1, 2 వచనాలు. నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. 5వ వచనం, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నేను నమ్మికొంచి సిగ్గు పడకపోయిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, దావీదు కూడా ఆయన ఇలాంటి అనుభవం ఆయనకి ఎదురైంది. ఏంటంట, దేవుడు తనను చీవిచ్చి పెట్టిన అనుభవం. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి. కీర్తన స్టార్టింగ్ లోనే అట్లా స్టార్ట్ చేస్తున్నాడు. 22వ కీర్తన, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేలా దూరంగా ఉన్నావు. అవును, చాలా సార్లు మనం ఏడుస్తాం, చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం దేవునికి. మనం ఎంత ఏడుస్తున్నా ప్రార్థన చేస్తున్నా మన ఆర్తధ్వని ఆయన విననట్టుగానే ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు 2వ వచనం, నా దేవా, పగలు నేను నీకు మొరపెడుతున్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండట్లేదు. అంటే పగలు మొరపెడుతున్నాడు, రాత్రి కూడా మొరపెడుతున్నాడు. అవునండి, నిజమే. ఇది నేను మీతో చెప్తూ ఉంటే ఇది నేను మీతో చెప్తూ ఉంటే ఒక కీర్తనలోని ఒక చోట దావీదు ఇదే రాస్తాడు, నీ దేవుడు ఏమాయన వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. కొంతమంది వచ్చారు, క్రిటిక్స్ అంటారు వాళ్ళని, అంటే విమర్శ చేసేవాళ్ళు. వాళ్ళు దావీదుతో అంటున్నారు, దేవుడు 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 అంటావు కదయ్యా, నీ దేవుడేడి? నీ దేవుడు నేను రక్షించలేకపోయాడా? నీ దేవుడు నిన్ను ఆదుకోలేకపోయాడా? గట్టెక్కించలేకపోయాడా అని చెప్తున్నప్పుడు ఈ దావీదు ఇంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక కళ్ళల్లో నీళ్లు కారుచుకుంటూనే ఉన్నాడు. రాత్రింపవాళ్ళు ఆయన కన్నీళ్ళే ఆయన కన్నపానంలో తావచ్చాయి. ఇక్కడ కూడా అదే, ఆయన ఎంత ఏడుస్తున్నాడో, ఎంత మొరపెడుతున్నాడో, అస్సలు ఆయనకి ఉత్తరం రాట్లా. దేవుడు చెవులు మూసుకున్నట్టుగా ఉన్నాడు, దేవుడు ఆయనకి చెయ్యి విడిచిపెట్టినట్టుగానే ఉన్నాడు. మరొక ప్రక్క 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నేను నమ్మికంచి
సిగ్గు పడకపోయిరి. అవునండి, మనం ప్రార్థన చేస్తుంటే అందరు మేలు పొందుతూ ఉన్నారు, అందరికి మేలు కలుగుతూ ఉన్నాయి, కానీ మనకు మాత్రం ఎలాంటి మేలు కలగట్లే. నిజంగా అది చాలా అవమానం కదా, చాలా సిగ్గు కదా. చూడండి, ఒక పరిస్థితి గుండా దేవుడు నడిపిస్తాడు, కరెక్టే, మనం నడుస్తాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు వస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన కూడా అలాగే ఉంటది. నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం. కానీ దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యం. నీ దేవుడైన యెహోవాను నగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. మళ్ళీ చెప్తున్నాను, రెఫరెన్స్ తో పాటు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వాక్యం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చాలా జాగ్రత్తగా ఇక్కడ కానీ గమనిస్తే ఒక సత్యం నేను మీకు చెప్తా. అదేంటంటే, మనం కానీ దేవుని చేపట్టుకుంటే మనం విడిచిపెట్టేస్తాం, కానీ దేవుడు మనం చేపట్టుకున్నాడంటే ఆయన అస్సలు పొరపాటును విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ దేవుడిని యెహోవానగు నేను భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి మన కుడి చేపట్టుకుంటున్నాడంట. అవునండి, ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఎగ్జిబిషన్లో ఫుల్ జనాభా ఉంటే తండ్రి అన్నాడు కుమార్తెతో, అరే నానా ఇటీ నీ చెయ్యిపు, నేను పట్టుకుంటానని పట్టుకున్నాడు. 2 నిమిషాలు అయిన తర్వాత కుమారుడు అంటాడు, నానా నువ్వు నా చేయి పట్టుకోవద్దు, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నేనే నీ చేయి పట్టుకుంటా అంటే సరే అని చేయిస్తే, చేయి పట్టుకోకుండా ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు, వేలు పట్టుకున్నాడు. అది చిన్న వేలు పట్టుకున్నాడు. సరే వాళ్ళు వెళ్తా ఉన్నారు ఎగ్జిబిషన్లో. చూస్తా, ఎగ్జిబిషన్ అంటే చాలా స్టాల్స్ ఉంటాయి కదా, చూసుకుంటా వెళ్తా ఉన్నారు. రకరకాల ఇవి ఉంటాయి అక్కడ ఎగ్జిబిషన్లు, గమ్మత్తులు, పిల్లలకి ఆకర్షించే రకరకాల లైట్స్ ఉంటాయి, రకరకాల బొమ్మలు ఉంటాయి. అయితే ఈ పెద్దవాళ్ళకి ఏముంటదండి, ఇది ఏదో పిల్లలది అని వెళ్ళిపోతా ఉన్నాడు తండ్రి. కుమారుడు కూడా వచ్చేస్తూ ఉన్నాడు అనుకున్నాడు, కానీ పిల్లవాడు వేలు పట్టుకున్నాడు కదా, ఎప్పుడు విడిచిపెట్టాడు ఆ వేలు తండ్రికి తెలియదు పాపం. ఆ కుమారుడు అక్కడ బొమ్మలు చూడండి, ఇప్పుడు కీ ఇస్తే ట్రైన్ వెళ్ళిపోతా ఉంటది పట్టాల మీద, కీ ఇస్తే డ్రమ్ము ఆ యొక్క ఏమంటారు తాళాలు ముగిస్తూ ఉంటది ఒక కోతి, ఇట్లాంటివి ఉంటే చూస్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు. ఈ తండ్రి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత, నా వేలు పట్టుకున్నాడు వీడు ఏడి అని చెప్పి చూస్తే లేడు, వేలు విడిచిపెట్టేశాడు. వెతకడం ప్రారంభించాడండి. ఎగ్జిబిషన్లో వెతకడం అంటే మామూలు మాటలు కాదు. ఈ పిల్లవాడు మాత్రం జాగ్రత్తగా అక్కడ కూర్చొని చూస్తానే ఉన్నాడు, ఇంకెక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఆ తండ్రి వెతుక్కుంటా వస్తే కరెక్ట్ గా దొరికాడు, లేకపోతే అసలు ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ పిల్లోడు కూడా తన తండ్రి కోసం వెతుకుతా ఇంకో చోట ఎటో వెళ్ళిపోయేవాడు. చూడండి, ఇక దొరకగానే తండ్రికి ఎంత కోపం వచ్చిందంటే, రే నేను నీ చేపట్టుకుంటా అంటే నువ్వు వద్దన్నావు, నువ్వే పట్టుకుంటా అన్నావు, చూసావా నువ్వు నా చేయి విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఈసారి పొర్రపాటున మన ఇంటికి వెళ్ళే వరకు నేనే పట్టుకుంటాను నీ చేయి, నువ్వు నా చేయి పట్టుకున్న వీల్లేదని ఇక గుర్తుపెట్టుకొని గట్టిగా ఆ పిల్లవాడు చేపట్టుకున్నాడు. అవునండి, మనం గాని దేవుని చేపట్టుకుంటే మన ఈ లోక ఆకర్షణలోనై లేదా మన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు చేయి విడిచిపెట్టేస్తామేమో, విడిచిపెట్టేసి నా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడని ఆయన మీద మనం నింద వేస్తామేమో. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే వచ్చి మన కుడి చేయి పట్టుకుంటున్నాడు. ఆయన పట్టుకున్నాడు అంటే పొరపాటును కూడా ఆయన విడిచిపెట్టాడు. అవునండి, మనం చూసినట్లయితే ఆయన చేయి పట్టుకుంటున్నాడు. దావీదు ఈ యొక్క అనుభవం, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన వినట్లేదు ఏంటి అని, కాబట్టి నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టావు అంటున్నాడు. ఇదేనా మనం ఒక విషయం చూద్దాం. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఎలా వింటాడు? కీర్తనల గ్రంథం 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వాక్యం.
కీర్తనల గ్రంథం 34:17. అక్కడ మనం కానీ చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనం నీతిమంతులు అయి ఆయనకి మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. మన నీతిమంతులు కాకుండా మొరపెడితే ఆయన మన మొర ఆలకించడు. కారణం ఏంటి? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ కానీ మనం చూసినట్లయితే చూడండి, రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తం కూర్చగాలేదు, విన నేరకయుండినట్లు ఆయన చెవులు మన్నం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అవును, ఈ దినమున మనం కానీ చూసినట్లయితే మన యొక్క ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన ముఖము మనకి మరుగైపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే, మన పాపములు, చెప్పండి, మన యొక్క దోషములు ఇవి అడ్డుగా వచ్చేసినాయి. అందుకనే ఆయన ఆలకించట్లేదు. ఆయన ముఖ దర్శనం మనం చేసుకోలేకపోతున్నాం. ఇక రెండవది మనం చూసినట్లయితే రోమిలు రాసిన పత్రిక, దేవుడు మన మొరని ఎప్పుడు ఆలకిస్తాడు? మన మొర దేవుడు ఆలకించాలంటే ఏ విధంగా ఉంటే మన మొరను ఆలకిస్తాడు? 8:17, రోమా 8:17. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే పరిశుద్ధాత్మని మనం పొంది మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరని ఆలకించేవాడై ఉన్నాడు. ఆదికాండం దేవుడు ఇంకా మన మొరని ఎప్పుడు ఆలకిస్తాడు? ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంగా తినవచ్చును, అయితే ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు పండు నీవు తినకూడదు అని ఆ యొక్క ఆదాము వాళ్ళకి చెప్పి ఉన్నాడు. వాళ్ళు తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. తత్ఫలితంగా పాపం వాళ్ళు ప్రవేశించింది. అయితే పాపం ఈ లోకంలో ఏమంటారు, విలయ తాండవం ఆడుతా ఉంది. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఆది కాండంలో ఈ యొక్క అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఆయన దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడకుండా దేవుని నమ్మాడు, దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించాడు. అయితే తన భార్యన శారా చెప్పిన దాని వలన ఆయన ఏం చేసి ఉన్నాడంటే, ఆయన తన యొక్క దాసిని వివాహం చేసుకుంటాం వలన ఒక కుమారుడు కలిగాడు. హాగర్ని వివాహం చేసుకుంటాం వలన ఒక కుమారుడు కలిగాడు. తర్వాత కొంతకాలానికి ఆ యొక్క హాగర్ని పంపించి వేయాల్సి వచ్చింది. ఆ హాగర్ని తన హాగర్కి పుట్టిన కుమారుడిని పంపించి వేసి ఉన్నాడు. పంపించి వేసినప్పుడు ఈ హాగరు నీళ్ళ తిత్తి తీసుకొని వెళ్ళింది. ఆ నీళ్ళ తిత్తి అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడిని అక్కడ ముళ్ళ పొదల్లో అక్కడ విసిరేసి ఆమె ఆ పిల్లవాడి యొక్క ఏడుపు చూడలేక అక్కడ విసిరేసి ఆమె ఇంకో దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉంది. అక్కడ మనం చూస్తే దేవుడు ఆ చిన్నవాని మొరని విన్నాడు. అవునండి, దేవుడు ఆ చిన్నవాని మొరని విన్నాడు. విని అక్కడ ఒక ఊటని దేవుడు ఇచ్చి ఉన్నాడు, నీటి ఊటని అక్కడ దేవుడు ఇచ్చి ఉన్నాడు. అప్పుడు హాగరు వెళ్ళి ఆ నీళ్ల తెత్తిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క నీటి బొట్టలో నీళ్లు పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ బాలుడు తాగిచ్చింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఆ యొక్క ఇష్మాయిలీలు అంటారు. ఇష్మాయిలీలు చూడండి, మనం కానీ చూసినట్లయితే ఈ అబ్రహాము ఈ యొక్క భార్యగా చేసుకొని ఉన్న హాగర్ యొక్క సంతానమే ఇష్మాయిలీలు.
ఈ యొక్క అబ్రహాముకి వాగ్దానం ద్వారా పుట్టిన ఇస్సాకు యొక్క సంతానమే దేవుడు వాగ్దానం చేసిన జనం, మన వాళ్ళే ఇశ్రాయేలీయులు. సరే, ఆ పిల్లవాడు దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను విన్నాడు. తర్వాత లూకాసు సువార్త 13వ అధ్యాయం 7వ వాక్యంలో మనం 18వ అధ్యాయం 7వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ రాస్తాడు, దేవుడు తాను ప్రేమించిన వారు తన గురించి దివారాత్రములు మొరపెట్టుచుండగా దేవుడు వారి మొరని ఆలకించడా అంటాడు. అవునండి, చూడండి, మళ్ళీ చదువుతున్నాను. లూకాసు వార్త 18:7. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనం దివారాత్రములు ఆయన యొక్క సన్నిధానంలో మనం మొరపెడితే దేవుడు తప్పక మన మొరని ఆలకిస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. సరే, మంచిది. తర్వాత ఇంకా దేవుడు ఎవరి యొక్క మొరని ఆలకిస్తాడు? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వాక్యంలో మనం కానీ చూసినట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిట్లో నుండి అతను రక్షించాను. అవునండి, మనం దీనత్వం కలిగి, దీన మనసు కలిగి మనం మొరపెడితే మన మొరని ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. ఇంకా కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వాక్యం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 19వ వాక్యం. అక్కడ కానీ మనం చూసినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి మొరను ఆయన ఆలకించును. అవునండి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించి వారిని రక్షించును. కీర్తనలు 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఈ దినమున నువ్వు ఏ ప్రాంతం నుంచి మాటలు వింటున్నా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆయన మొర పెడితే నీ మొరని ఆయన ఆలకిస్తాడు. తర్వాత కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వాక్యం. మనం మన యొక్క మొరని ఆయన వినాలంటే ఆయన ఎలా వింటాడు? అక్కడ కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. అవును, సహనం ఉండాలి. దేవుని కొరకు మనం సహనంతో కనిపెట్టుకొని ఉండాలి. చాలా మందిలో సహనం ఉండదు. నేను ఇప్పుడు అడిగానంటే వెంటనే జరగాలి. ఇప్పుడు ఈరోజు నేను ప్రార్థన చేస్తే తెల్లారికల్లా అయిపోవాలి. చూడండి, సహనం ఉండదు, సహనం ఉండదు. దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చే వరకు సహనం ఉండదు వాళ్ళలో. మరి దేవుని వాక్యం విషయంలో మరి నువ్వు వెంటనే వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? వాక్యం ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు, నువ్వు అయినా కానీ ఈ చోట వదిలేస్తున్నా. వాక్యం వింటున్నాను సేపు ఏదో మారు మనసు పొందాలి, నేను జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నా, కానీ వాక్యం అయిపోగానే చూడండి నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. మరి నీ విషయంలో మరి ఆయన ఏం చేయాలి? నిజంగా ఆయనకి ఎంత సహనం ఉండటం వలన ఆయన ఇంకా నిన్ను రక్షిస్తున్నాడు, ఇంకా పోషిస్తున్నాడు, ఇంకా కాపాడుతున్నాడు, ఇంకా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఈ దినమున ఇది మాత్రం మనం తెలుసుకోవాలి. మనలో మాత్రం సహనం ఉండదు, ఆయనలో మాత్రం సహనం ఉంటాం. నీవు నీ మొరని ఆయన వినాలంటే నీలో సహనం అనేది ఉండాలి. ఇంకా కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వాక్యం. మళ్ళీ కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే అతడు చూడండి, అక్కడ రాయబడుతుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అవును, 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు 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 అంటా వస్తున్నాడు. ఎవరు అతను ఎవరు అంటే 14వ వచనంలో మనం కానీ చూసినట్లయితే
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఎవరి అతడు అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నంబర్ 1. 2, ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగి ఉంటారో వాళ్ళు. చూడండి, వాళ్ళు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అవునండి, మనం ఆయన్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. మనం ఆయన నామాన్ని ఎరిగిన వాళ్ళంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. సాముయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే చూడండి. సాముయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే, యెహోవా ఊరియా భార్య దావీదు నాకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడింది. 17 వచ్చిన దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల మీద నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకి ఉండెను. 7వ దినమున చూడండి, ఆ యొక్క 22వ వచనం, 16-17 తర్వాత 22వ వచనం, అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కానీ ఆయన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడు బాగు చేయాలని ప్రార్థన చేస్తున్నాడు ఆ బిడ్డని. కానీ ఆ బిడ్డని బాగు చేయటం దేవునికి చిత్తం కాదు. అందుకనే దేవుడు ఆ యొక్క బిడ్డని చనిపోయేటట్లుగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు దేవుని చిత్తానికి విరోధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన చిత్తమే జరగాలని ప్రార్థన చేస్తాం, కానీ అప్పుడు జరగదు. నువ్వు ఎంత ఎలుగెత్తి ప్రార్థన చేయి, ఎంత ఉపవాసం ప్రార్థన చేయి, ఎంత కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి, ఎన్ని గుండెలు బాదుకుంటా ప్రార్థన చేయి, నీ ప్రార్థన సమాధానం ఉండదు. ఇదేమో నా ప్రేమ సహోదరుడు సహోదరి, చూడండి ఆ 4వ మాట ప్రభు ఏమంటున్నాడు? ఏలి ఏలి ఎలోయి ఎలోయి లామా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచితివి. అవును, దేవుడు ఎప్పుడు కూడా మనం చేయి విడిచిపెట్టాడు. మనం ప్రార్థన చేస్తే దానికి సమాధానం రాలేదని మన ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి అంటానికి వీల్లేదు. మన ప్రార్థనకి ఎప్పుడు జవాబు వస్తుంది అనేది ఇప్పటి వరకు చాలా విషయాలు ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. దాన్ని బట్టి మనం నడుచుకుంటే మన ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు అని. తెలుసుకోకుండా ఉన్నంతకాలం నువ్వు ఇష్టానుసారంగా దేవుడికి నోరిచ్చాడు కదా అని మాట్లాడుతూ ఉంటావు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు అని. ఇప్పుడు 4వ మాట అయిపోయింది, 5వ మాటలకు మనం వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. సిలువలో నుండి ప్రభు పలికిన మాటల్లో 5వ మాట యోహాను సువార్త. రెఫరెన్స్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. సిలువలో నుండి సిలువ నుంచి ప్రభు పలికిన మాటల్లో ఇది 5వ మాట. చదువుతున్నాను నేను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదువుతున్నాను, యోహాను సువార్త 19:28. అటు తరువాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చూడండి, లేఖనం నెరవేరినట్లుగానే ఆయన జీవించి ఉన్నాడు. లేఖనం నెరవేర్చడానికే వచ్చి ఉన్నాడు. లేఖనం నెరవేరినట్లుగానే జీవించి ఉన్నాడు. సిలువలో పలుకుతున్న మాటల్లో కూడా ఆయన లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. నేను
యేసు ప్రభు యొక్క శిలువ పునరుద్ధానాల గురించిన ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు చెప్పినప్పుడు నేను ఈ మాట మీకు ఆల్రెడీ మీకు గుర్తు చేసి ఉన్నాను. కీర్తనల గ్రంథం ఆ మాట వాళ్ళు ప్రవచించిన ప్రవచనాలు అది ఎక్కడుంది? దప్పిక గురించి. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వాక్యం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 21వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. నాకు దప్పి అయినప్పుడు వారు చిరకను త్రాగనిచ్చిరి. ఆల్రెడీ కీర్తనల్లో ముందుగానే ఈ మాట ప్రవచనంగా రిలీజ్ అయింది. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు మనం కానీ చూసినట్లయితే ఆటోమేటిక్గా ఫిజికల్గా అంటే శరీర సంబంధంగా మనం చూస్తే ఆయన దప్పిక ఖచ్చితంగా కలుగుతుంది. ఆలోచించండి, కావాలంటే యాక్సిడెంట్ జరిగింది హైవే మీద, బాగా దెబ్బలు తగిలినాయి ఎవరో ఒక వ్యక్తికి లేదా కొద్దిమందికి. వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. ఏమి వాళ్ళు వేసే కేకలు అంటే, అబ్బా దప్పిక వేస్తుంది, దప్పిక వేస్తుంది, దప్పిక వేస్తుంది అని. ఎందుకు దప్పిక వేస్తుంది? ఒక వ్యక్తి శరీరం నుంచి రక్తం అంతా పోతున్నప్పుడు ఆ బలహీనత వచ్చేస్తుంది. సో ఆ యొక్క హైడ్రేషన్ కోసం అనాలి ఇంగ్లీష్లో, మెడికల్గా, ఆ శరీరంలో కొంచెం బలం, కొంచెం ఓపిక, కొంచెం సత్తువ రావాలంటే మంచినీళ్ళు కావాలి అని అడుగుతూ ఉంటారు. అవునండి. మనం కానీ చూసినట్లయితే ఆ యొక్క ఒక మనుషుడు యెరూషలేము చేరుకు దిగి వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేతిలో చిక్కి బాగా దొంగలు అతను కొట్టి అతన్ని కొర్రపడంతో పడవేసినప్పుడు ఆ మంచి సమ్రాడు వెళ్తూ వెళ్తూ చూడండి గాయాలు కట్టి ఆయనకి ద్రాక్షరసం ఇచ్చి చూడండి ఆయన్ని తిరిగి తెప్పలేటట్టుగా చేస్తున్నాడు. పొట్టుకుల్లో నుండి తీసుకుని అక్కడ పెట్టి. అయితే మనం చూసినట్లయితే ఫిజికల్గా మనం చూసిన, నేను ఇదే ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను, యేసు ప్రభు ఆయన అప్పగించబడిపోయే రాత్రి ఆయన తన శిష్యులతో కలిసి బల్లారాధన ఆచరించి ఆయన గెత్సెమనే తోటకు వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడేనండి ఆయన మరింత ఆతురపడతా ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్త బిందువులుగా అయిపోయింది. అంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ లేకుంటే ఆ యొక్క తేమంతా కూడా పోయింది. ఆయన్ని పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు. రాత్రి ఆయనకి నిద్ర లేదు. ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు, అవమానపరుస్తూనే ఉన్నారు. మరి ఆ అర్ధరాత్రిలోనే ఆయనకి జడ్జిమెంట్, తెల్లవారుజామే ఆ యొక్క తీర్పు కోసం అక్కడికి తిప్పి ఇక్కడ తిప్పి చూడండి చాలా ఆయన ఇసికించి ఉన్నారు. తర్వాత ఆయన తల్ల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన వీపంతా కూడా అంతకు ముందే కొరడాలతో కొడితే రక్తం కారుతా ఉంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రక్తం ఎప్పుడైతే ఆయన శరీరంలో నుంచి బయటికి రావడం ప్రారంభమైందో చూడండి, ఎంత దేహదారుఢ్యం కలిగిన వ్యక్తి అయినా సరే, వ్యక్తికైనా ఆ యొక్క బలం అనేది స్లోగా పోతా ఉంటుంది, స్లోగా తగ్గిపోతా ఉంటుంది. నిజంగా ఇక సిలువ వేసినప్పుడు అయితే ఇంకా అంతే అంతే. రెండు మేకులు, ఆ రెండు చేతుల్లో యొక్క అర చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళు రెండు పెట్టి ఒక మేకు కొట్టారు. ఇంకా దాదాపుగా ఒక మాటలో చెప్పాలంటే రక్తమంతా పోతా ఉంది. నిజంగా ఫిజికల్గా భయంకరమైన ఎండలో బాగా ఆయన ఉన్నాడు సిలువ మీద. నిజంగా ఫిజికల్గా శరీర సంబంధంగా భౌతికంగా చూసిన ఆయనకి భయంకరమైన ఆ యొక్క దాహం వేస్తూ ఉంటుంది. అయితే అది భౌతికమైన దాహం కాదు, భౌతికమైన దాహం కాదు, ఫిజికల్ ఆ యొక్క దాహం కాదు, ఆయనకి ఆత్మ సంబంధమైన దాహం. అందుకని అక్కడ ఒక మాట చేర్చి ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొంచున్నాను అంటున్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళు సరిగ్గా వినాలి. ఆయన భౌతికమైన దాహంతో బాధపడుతున్నాడా? భౌతికంగా ఆయనకి దాహం వేస్తుందా, లేదా అది వేరొక దాహమా అనేది విన్న వాళ్ళు సరిగా ఆలోచించాలి. ఈ దినమైన దాహం అంటే రకరకాల దాహాలు ఉన్నాయండి.
అధికార దాహం, ధన దాహం, పేరు ప్రఖ్యాతుల దాహం, ఇంకా ఈ లోక సంబంధంగా ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ప్రజలు దాహం కొని ఉంటారు. కానీ యేసు ప్రభు యొక్క దాహం అది కాదు. ఆయన యొక్క దాహం ఏంటో తెలిసిన ఆత్మ సంబంధమైన దాహం. అవునండి, ఆయనకున్న ఆత్మ సంబంధమైన దాహం ఏంటో మనం పాయింట్ వైజ్ గా చూద్దాం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను. ఈ 5వ మాట చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవుతారండి. ఆయన ఆత్మ సంబంధమైన దాహం ఒకటే ఒకటి. మొదటి పాయింట్ యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయనకున్న ఆత్మ సంబంధమైన దాహాల్లో మొదటి పాయింట్ యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం కానీ చూసినట్లయితే, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొంటకు అక్కడికి రాగా యేసు ప్రభు అడుగుతున్నాడు ఆమెని, నాకు దాహం నాకు ఇమ్మని ఆమెను అడిగాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన యొక్క దాహాన్ని గురించి ఆయన ఆమెకి తెలియచేయటానికి, సమరయ స్త్రీకి తెలియజేయటానికి, స్పిరిచువల్ దాహాన్ని తెలియచేయటానికి, ఆత్మ సంబంధమైన దాహాన్ని తెలియచేయటానికి ఫిజికల్ దాహంతో ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. భౌతికమైన దాహంతో స్టార్ట్ చేస్తున్నాడు. ఆత్మ సమానమైన దాహాన్ని తెలియచేయటానికి భౌతికమైన దాహంతో ఆయన ప్రారంభిస్తున్నాడు. ఆ సమరయుల పట్టణం బయట ఒక బాగుంది. ఆయన వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. భయంకరమైన ఎండ. ఆ టైంలో సమరయ స్త్రీ తన కొండను తీసుకుని వస్తుంది, కడవ తీసుకుని వస్తుంది నీళ్లు తీసుకుని వెళ్ళటానికి. ఆ టైంలో ఆమె నీళ్లు తీసుకొని ఇంకా ముంచుకొని ఆ బావిలో ఇంకా వెళ్ళబోయే టైంలో అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహానికి ఇమ్మని. అయితే ఆ టైంలో ఆయన శిష్యులు ఆయన దగ్గర లేరు, ఆహారాన్ని కొనడానికి ఊర్లోకి వెళ్ళారు. ఆమె ఆశ్చర్యపోతుంది ఆయన వైపు చూసి, ఏమయ్యా నువ్వేమో యూదుడివి, మేమేమో సమరయులని, యూదులు సమరయులతో కలవరు, సమరయులతో మాట్లాడరు, మరి అలాంటిది నువ్వు నన్ను దాహానికి ఇమ్మని అడుగుతున్నావేంటి అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఇంకా అప్పుడండి ఆయన ఆమెకి దాహాన్ని గురించి వివరిస్తా ఉన్నాడు. ఆయన ఆమెతో చెప్పడం ఏం చెప్తున్నాడు తెలుసా, అమ్మా ఈ నీళ్లు త్రాగే వాళ్ళు మాటి మాటికి దప్పికొంటారు. అయితే నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు ఏంటంటే జీవ జలము అనే నీళ్లు. ఆ జీవ జలం గాని త్రాగితే అలాంటి వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆ మాట ప్రభు చెప్పగానే ఆమె ఆశ్చర్యపడుతుంది. అలాగైతే అది నాప్పుడు ఇవ్వు ప్రభువా, అది నువ్వు నాకు ఇచ్చావంటే నాకు ఇప్పటికీ దప్పిక వేయదు కదా, మరి నేను ఈ యొక్క ఊరు నుంచి ఇక్కడికి రావడానికి నేను మానేస్తాను అని అంటా ఉంది. ఆమె ఆలోచిస్తూ ఉంది, ఈ బావి చాలా లోతైంది, చేతుకుండానికి నీకేం లేదు కదా, ఆ జీవజలాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయని ప్రభుని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడతా, చాలా జాగ్రత్తగా వినండి, ఆమె యొక్క జీవితం అంతా కూడా ఆమెకు బయలుపరుస్తున్నాడు. ఎందుకు బయలుపరుస్తున్నాడు? ఆమె రక్షించబడాలి అని. ప్రభుకు తెలుసు ఆమె ఒక్కటే రక్షించబడితే చాలు, మొత్తం సమరయుల పట్టణం అంతా రక్షించబడుతుంది అని. ఎందుకంటే ఆమె చాలా నోటెడ్ వ్యక్తిగా ఉంది ఆ సమరయుల పట్టణంలో. మన పొట్టి జక్కయ్య గారు ఎలాగైతే ఎరుకో పట్టణంలో చాలా నోటెడ్ వ్యక్తిగా ఉన్నాడు, ఇది పాపం విషయంలో, అవినీతి విషయంలో, అలాగే ఈ యొక్క సమరయ స్త్రీ ఆ సమరయుల పట్టణంలో తన పాపం విషయంలో చాలా ఒక పేరుగాంచిన వ్యక్తిగా, నోటెడ్ వ్యక్తిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈమెను పట్టుకుంటే, ఈమెను రక్షిస్తే, ఈమె ద్వారా పట్టణం అంతా రక్షణలోకి వస్తుంది అని ప్రభు ఆమెను రక్షిస్తున్నాడు. అక్కడ చూస్తే ఎరుకో పట్టణంలో జక్కయ్య ఇంటికి వెళ్తే, జక్కయ్యను రక్షిస్తే, జక్కయ్య మూలంగా ఎరుకో పట్టణం అంతా రక్షించబడతాదని జక్కయ్య చెట్టు మీద ఎక్కిన వాడిని పిలిచి ఆయన ఇంటికి వెళ్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు. సరే, ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళిపోద్దు, మన ఇట్టే వద్దాం. అయితే ఆమెకి చూడండి, ప్రభు ఆమె జీవితాన్ని బయలుపరిచి అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నారు ఆమెకు తెలియజేస్తే, ఆమె ఒక్కటే రక్షించబడటం కాదండి, ఆమె అక్కడ కడవ ఇచ్చిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, సమరయుల పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తా ఉంది ప్రభు దగ్గరికి. ఈ దినము నా ప్రేమ సహోదరుడా సహోదరి,
ఆయన లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అవునండి, ఆయన మనం కానీ చూసినట్లయితే ఎవ్వరు కూడా ఆయన ప్రతి ఒక్కరు రక్షించబడటం ఆయన యొక్క ఉద్దేశం. రక్షణ అనే దాహం ఆయన కలిగి ఉన్నాడు. ఆయన రక్షణ అనే దాహం కలిగి ఉన్నాడు. ఇక రెండవ దప్పిక ఏంటి? కీర్తనల గ్రంథం 42వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు. మొదటి వచ్చిన అదేంటిదంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడను. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైన. నేను చెప్పాను కదా, ఈ 3వ వచనమే చెప్పింది. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఈ కీర్తనకారుడి యొక్క దప్పిక ఏంటి అంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, ఆయన మందిరాన్ని నేను వస్తాను, ఆయనని ఎప్పుడు నేను చూస్తాను. అవునండి, జీవము గల దేవునిని చూడడానికి లేదా జీవము గల దేవుని మందిరానికి రావడానికి ఆ దప్పిక మనం కలిగి ఉండాలి. జీవము గల దేవుని మందిరానికి రావాలి అన్న దప్పిక మనం కలిగి ఉండాలి. అందుకని 84వ కీర్తన 10వ వాక్యంలో కీర్తనకారుడు రాస్తాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం నద్దుట నాకు ఇష్టం అంటాడు. అవునండి, భక్తిహీనుల ఇళ్లలో నేను ఉండే కంటే నా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉంటే నాకు చాలు, అది నాకు ఇష్టం. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడు సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్నా నీ దప్పకి ఏమై ఉంది? సెలవు దొరికితే చాలు, అవకాశం దొరికితే చాలు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ యొక్క పిక్నిక్కి వెళ్ళాలి, ఆ యొక్క అక్కడికి వెళ్ళాలి, ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళాలి అన్న దప్పికి నీలో ఉందేమో. ఈ దినమున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, రాస్తున్నాడు, మనం దేవుని యొక్క బలాన్ని చూడాలి, మనం ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలి అన్న తృష్ణ మనం కలిగి ఉండాలి. చూడండి 63వ కీర్తన. ఇందాక ఆ యొక్క కొంతసేపు ఈ యొక్క వైఫై అంతరాయం కలిగింది, నెట్ ప్రాబ్లం వచ్చింది. అందుకనే నేను మళ్ళీ చెప్తాను. 3rd పాయింట్, కీర్తనల గ్రంథం 63వ కీర్తన 2వ వాక్యం, ఆయన బలమును ఆయన ప్రభావం చూడవాలని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో నేను కనిపెట్టుకుని ఉన్నాను అని కీర్తనకారుడు రాస్తాడు. మన యొక్క దాహం ఏమై ఉండాలి, మన తృష్ణ ఏమై ఉండాలి అంటే దేవుని బలాన్ని చూడాలి, ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలి అన్న ఆ యొక్క తృష్ణ దాహం మనం కలిగి ఉండాలి. ఇక 4వ విషయం మనం కానీ చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వాక్యం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే కీర్తనలు 69:9, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. మన యొక్క తృష్ణ దేవుని యొక్క ఇంటి గురించినై ఉండాలి, దేవుని యొక్క ఇంటిని గురించిందై ఉండాలి. అవును నా ప్రియమైన సహోదర సహోదరి, మరి దేవుని యొక్క ఇంటిని గురించిన తృష్ణ నీలో ఉందా? నీలో ఉంటే నువ్వు తప్పక దేవుని యొక్క మందిరానికి వెళ్తావు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవు. మందిరంలో ఎప్పుడు ఆరాధన జరిగినా వెళ్తావు. మందిరం మానక నువ్వు ఎప్పుడు కూడా మందిరాన్ని అంటి పెట్టుకుని ఉంటావు. దావీదండి మనం కానీ చూసినట్లయితే నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా అని అనేవాడు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను ఎల్లప్పుడూ నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను అని ఒక చోట అంటాడు. ఇంకో చోట అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను అంటాడు. ఫస్ట్లో ఏమన్నాడు? దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు వెళ్తానా, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడతానా అనేవాడు. తర్వాత ప్రజలు వచ్చి రాజా దేవుని సన్నిధికి వెళ్దామంటే సంతోషించేవాడు.
తర్వాత భక్తిహీన గుడారం నివసించే దానికంటే నా దేవుని మందిరపు ద్వారం నా దొండుట నాకు ఇష్టం అనేవాడు. తర్వాత ఆయన నేను దేవుని మందిరంలో నేను నివసించాలని కోరుతున్నాను అని అనేవాడు. లాస్ట్ లో అంటాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలోనే నివసించాలని కోరుకుంటున్నాను అంటాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, నీకు నీ యొక్క తృష్ణ ఏమై ఉంది? నీ యొక్క తృష్ణ ఏమై ఉంది? ఐదో పాయింట్, ఐదో మాటలో ఐదో పాయింట్, మన యొక్క తృష్ణ ఏమై ఉండాలి అని అంటే, కీర్తనల గ్రంథం 130 కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 130 కీర్తన 5వ వచనం. అక్కడ మనం కానీ చూస్తున్నట్లయితే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ తృష్ణ ఏమై ఉండాలి అంటే, నేను దేవుని యొక్క మాటలు వినాలి, ఆయన మాటలు నేను వినాలి. నిజంగా ఆ తృష్ణ నీలో ఉందా? ఆ తృష్ణ నీలో ఉంటే చూడండి, ఇది సిలువ మీద నుండి పలికిన మాటలు, ఇది పార్ట్ 2. నువ్వు ఇది ఎన్నిసార్లు అని చూస్తావు. పార్ట్ 1 అంతకుముందు మేము అప్లోడ్ చేసాం, అది చూస్తావు. అలాగే ఈ ఛానల్లో దాదాపుగా 50 పైనే 56 58 మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తావు. ఆయన మాట మీద లేదా ఆయన వాక్యం మీద నీకు ఆశ అనేది ఉండాలి. ఆయన మాటల పట్ల నీకు తృష్ణ కలిగి ఉండాలి. అవునండి, ఈ తృష్ణ యేసు ప్రభు ఈ భూమి మీద నరాధరగా జీవించింది ఏనాలో ప్రజలకు ఉండేది. అందుకని ఆయన కొండెక్కితే అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆయన అరణ్యానికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, సముద్ర తీరానికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, సమాజ మందిరానికి వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎవరి ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఆయన వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు ప్రజలు. వాళ్ళ యొక్క ఆ తృష్ణ ఏంటి, ఆశ ఏంటంటే దేవుని యొక్క మాటలు మేము వినాలి. ఒకసారి ప్రభు అరణ్య ప్రాంతంలో వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు 5,000 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. వాక్యం ప్రారంభించడమే తెలుసు ప్రభుకి. 3 రోజులు వాక్యం చెప్తానే ఉన్నాడు. వాళ్ళు వింటనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలి వేళ, దప్పికి వేళ, నిద్ర రాలా, విసుకురాలా. ఈ దినమున ఆయన మాటల మీద నీకు ఆశ ఉందా? 119వ కీర్తన 147వ వాక్యం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 147వ వచనం. అక్కడ 147, 148 అక్కడ మనం కానీ చూసినట్లయితే చూడండి, అక్కడ కీర్తనాకారుడుకి ఉన్న ఆ యొక్క తృష్ణ గురించి అక్కడ వివరిస్తున్నాడు. తెల్లవారక మునిపే మొరపెట్టింది తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యంను నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. చాలా జాగ్రత్తగా వినండి. 119వ కీర్తన 147, 148 వచనాలు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మన ఆశ, మన తృష్ణ దేవుని వాక్యం మీద ఉండాలి, దేవుని వాక్యమై ఉండాలి. కాబట్టి ఆ వాక్యం మీద ఉంటే చూడండి, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనకు తోడుకుంటుంది, ఆ వాక్యమే మనల్ని పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క వెనుకట్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరు కూడా లేచి నిలబడండి, తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ఈ దినమున యేసు ప్రభు శిలువ నుంచి పలికిన 7 మాటల్లో ఇది 2వ భాగం, పార్ట్ 2. 3వ మాట, 4వ మాట, 5వ మాట. ఈ 3 మాటల గురించి మనం ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించినాడు. కొంత అంతరాయం ఏర్పడినా మళ్ళీ తిరిగి మేము ఇది లైవ్ లో 2వసారి షూట్ చేస్తున్నాం. నిజంగా ఇలాంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చిన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు చాలా అమూల్యమైనవండి, చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి. అందుకని అపాది అడ్డుకుంటున్న దేవుడు జయం ఇచ్చిన్నాడు. ఇది చాలా సీరియస్ గా తీసుకుని కళ్ళు మూసుకోండి. ఈ 3 మాటలు, 3వ మాట, 4వ మాట, 5వ మాట.
చూడండి, ఏదో వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు, వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఈ మూడో మాటలో మనం కానీ చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు బాధ్యత గురించి. తల్లిదండ్రులారా పిల్లల గురించి మీ బాధ్యత ఏంటి? పిల్లలారా తల్లిదండ్రుల గురించి మీ బాధ్యత ఏంటి? బాధ్యత కలిగి ఉంటున్నారా? అది మనం ఒకసారి ప్రభు మనల్ని గుర్తు చేస్తున్నాడు. నాలుగవ మాట, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని దేవుని మీద అనవసరమైన నిందలు వేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కుడి చేయి పట్టుకున్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఐదో మాట, ఆయన నేను దప్పిగొంచున్నాను అంటున్నాడు. అవునండి, ఎవ్వరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మన రక్షణ గురించి ఆయన దప్పిక కలిగి ఉన్నాడు. ఏదైనా మన ఈ మాటలు వింటున్నా, నీవు రక్షణ పొంది ఉన్నావా? పొందకపోతే వెంటనే రక్షణ పొందు, అప్పుడు ఆయన దప్పిక తీర్చబడుతుంది. సమరయ స్త్రీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు, అలాగే 5 పాయింట్స్ మనం నేర్చుకుని ఉన్నాం దప్పిక గురించి. మనం ఒకసారి మనం పరిశీలించుకుని, దేవుని చూడాలని దప్పిక కలిగి ఉంటున్నామా? ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని దప్పికొని ఉంటున్నామా? అలాగే ఆయన ఇంటిని గురించిన దప్పిక మనం కలిగి ఉంటున్నామా? ఆయన మాటల మీద ఆశ పెట్టుకుని మనం దప్పికొని ఉంటున్నామా? ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉండగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమున నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించిన స్తోత్రాలు. అవును ప్రభువా, శిలువ మీద నుండి 2026 సంవత్సరాల క్రితం పలికిన మాటలు ఈ దినమున మేము ధ్యానం చేసే కృపని మీరు మాకు దయచేసి ఉన్నారు. మూడో మాట, నాలుగో మాట, ఐదో మాట, చాలా అమూల్యమైన విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. బిడ్డ ఏదో నామకార్థం మీద వెళ్ళిపోవడం కాదు, వాక్యానుసారంగా జీవించాలి. నీ నిత్యమైన రాకడ రాజ్యాన్ని బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి. రక్షణ లేని బిడ్డలు రక్షించండి, రక్షించబడిన బిడ్డలు విశ్వాసం స్థిరపరిచి బలపరచండి. నీ కొరకు సాక్షి బిడ్డలు నిలబెట్టి సహాయం చేయండి. ఆశ్చర్య కార్యాల బిడ్డల జీవితం మీరు జరిగించి, నెమ్మది క్షేమాన్ని ఆరిగిన బిడ్డలు మీరు దాచి సమస్త గంత మహిమ ప్రాబ్లం మీరు పొందు. ఎంతమంది బిడ్డలు రోగాలతో బాధపడితే కార్యక్రమాలను చూస్తున్నారు, వాళ్ళ రోగాలు ఏదైనా యేసు నామంలో విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నారు. గొర్రె పిల్ల రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపజేస్తున్నారు. అలాగే ప్రభు, ఎంతమంది బిడ్డలు సమస్యల చేత బాధపడితే కార్యక్రమం ఎక్కువిస్తున్నారు, వాళ్ళ సమస్యలన్నింటిలోంచి విడుదల దాచేయండి. అలాగే అనేక మంది దైవ సేవకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రభు. ఆ దైవ సేవకులను దర్శించండి, అభిషేకించండి, దేవ సేవలు స్థిరపరచండి, వాళ్ళ సంఘాలను కాచి కాపాడండి. వాళ్ళ యొక్క వాళ్ళ ప్రాంతాలన్నింటినీ, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. అలాగే ప్రభువా, ఎంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఈ కార్యక్రమం చూస్తున్నారు, వాళ్ళ ఎగ్జామ్స్ అన్నింటిలో గొప్ప జయం కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ బిడ్డలకి కలుగునుగా. ఈ యొక్క దేవ బిడ్డలందరినీ హెసలు సమర్పిస్తున్నాం. తిరిగి మరొక ఎపిసోడ్లో మేము కలుసుకునే వరకు బిడ్డలందరినీ కాపుతల భద్రతలో సమర్పిస్తున్నాం. నీ రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూపు బిడ్డల మీద పడకూడదు, కాచి కాబట్టి ఆశీర్వదించి దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం బిడ్డలకు ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమే యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణమే యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. యేసు ఆమేన్, ఆమేన్. మంచిది, అందరికి వందనాలు. ఈ దినమున ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుస్తాం. మొదటి పార్ట్ 1, యేసు ప్రభు శిలుమించి పలికిన 7 మాటలు, మొదటి మాట, రెండో మాట, పార్ట్ 1. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అమోఘమైన రెస్పాన్స్ నాకు వచ్చింది. చాలా మంది చూసి ఉన్నారు. ఇది కూడా చూడండి, ఇది చూసింది ఒకవేళ దాన్ని చూడకపోతే అది కూడా చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు అందరు ఎదురు చూడండి. 6వ మాట 7వ మాట, పార్ట్ 3. దాంట్లో మనం చూడబోతున్నాం, ధ్యానించబోతున్నాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మీ అందరికీ కూడా సమృద్ధిగా తోడై ఉండి నడిపించింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.